రాజకీయాల్లోకి వస్తారని ప్రచారం జరుగుతున్న మాజీ ఐపీఎస్ జేడీ లక్ష్మీనారాయణ నేడు గుంటూరు జిల్లాలో పర్యటించి అక్కడ రైతులను కలిశారు. ఈ సందర్భంగా తన రాజకీయ ప్రవేశం, కేంద్ర ప్రభుత్వం నెరవేర్చాల్సిన హామీలు, రాష్ట్రంలో రాజకీయ పరిస్థితిపై విలేకరులు అడిగిన ప్రశ్నలకు ఆసక్తికరమైన జవాబులు ఇచ్చారు. తనకు వ్యవసాయ మంత్రిగా బాధ్యతలు నిర్వహించడం ఇష్టమని, తాను రాజకీయాల్లోకి రాబోతున్నట్టు చెప్పకనే చెప్పారు. అయితే తాను ప్రస్తుతం ఏ పార్టీతోనూ టచ్లో లేనని, ఒకవేళ తనకి రాజకీయాల్లో అవకాశం రాకపోతే ఒక సామాజిక కార్యకర్తగా రైతులకేం చేయగలనో ఆలోచిస్తాను అని తెలిపారు. రైతు సమస్యలపై కసరత్తు చేసి రైతులకు అనుకూలమైన పరిష్కార మార్గాలు పరిశోధించి రైతులను చైతన్యం చేయటానికే తన ఉద్యోగానికి రాజీనామా చేశానన్నారు లక్ష్మీనారాయణ. ప్రస్తుతం రాష్ట్రం అంతా పర్యటించి సమస్యలపై అధ్యయనం చేస్తున్నానని, ఈ కార్యక్రమం పూర్తయ్యాక తానే పార్టీలో చేరాలి అన్న దానిపై నిర్ణయం తీసుకుంటాను అని కూడా చెప్పారు. ప్రత్యేక హోదాపై స్పందిస్తూ కేంద్ర ప్రభుత్వం ఈ హామీ నెరవేర్చాల్సిందేనని, రాష్ట్రంలో అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ ప్రత్యేక హోదా, ఇతర విభజన హామీలపై తమ వంతు పోరాటం చేస్తున్నాయని, ఈ విషయంపై తన పాత్ర ఎలా ఉంటుందో త్వరలో వెల్లడిస్తాను అని అన్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.